అనేది ఓ పక్క పరవళ్ళు తొక్కుతుంటే మరో పక్క ఇటు జన సంద్రానికి సంబంధించి విశ్వాసం మనం చూస్తాం. పసుపు మయంగా మారిందనే చెప్పుకోవాలి. కృష్ణారెడ్డికి ధీటుగా, అవును కృష్ణారెడ్డికి ధీటుగా ఈరోజు అక్కడ పసుపు జెండాలు ప్రవహిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఆనంద డోలికలతో విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా లక్షలాది కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈ 5 ఏళ్లు ఎటువంటి శ్రమ పడ్డాము, ఈ 5 ఏళ్లు ఎటువంటి నిరీక్షణ ఉందో, ఈ 5 ఏళ్లు ఎటువంటి ఉత్కంఠను భరించాము, ఉద్విగ్న క్షణాలను అనుభవించాము, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాము, వాటన్నిటికీ కామా పెడుతూ గుమ్మనూరు జయరాం ఆయన కూడా చేరుకున్నారు. ఇంట్రెస్టింగ్, ఆయన కూడా వైసీపీ నుంచి ఆఖరి క్షణంలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు గుమ్మనూరు జయరాం. గతంలో వైసీపీలో ఆయన ఇన్ఫాక్ట్ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన గెలిచిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంట్రెస్టింగ్ గా ప్రతి ఒక్కరు ఇప్పుడు చేరుకుంటున్నారు. ఇంకొక గంట సేపు మాత్రమే, 10 గంటల 27 నిమిషాలు, ఇంకొక 60 నిమిషాలు మాత్రమే. 60 నిమిషాల్లో తెలుగు తమ్ముళ్ళ కోరిక తీరబోతోంది. తెలుగుదేశం కార్యకర్తల ఆ టైం, అవును తెలుగుదేశం కార్యకర్తలు ఎదురు చూస్తున్న ఆ సమయం ఆసన్నం కాబోతోంది. అరాకొర చదువుకున్న నాబోటి వాడికి పెద్దగా తెలియదు, కానీ ఇక్కడ చాలా మంది విఘ్నులు ఉన్నారు, ప్రజ్ఞులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వారందరికీ తెలుసు మన దేశం ఏ స్థాయిలో ఎదగబోతోందో. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అనంతరం the list of council of ministers will be seated onto my left. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నాలా లోకేష్ గారు, శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ పొంగూరు నారాయణ గారు, శ్రీమతి అనిత వంగలపూడి గారు, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, డాక్టర్ నిమ్మల రామనాయుడు గారు. అది ప్రమాణ స్వీకారానికి సంబంధించి అక్కడ వ్యాఖ్యాతలు చెబుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా అక్కడ వ్యాఖ్యాతలు చెబుతున్నారు. ఇన్ఫాక్ట్ లెఫ్ట్ సైడ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. కృష్ణానదిలో బోటుతో జెండాలను రెపరెపలాడిస్తున్నారు, కూటమి జెండాలు. మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, ఓ టు యు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి చంద్రబాబుకు మద్దతుగా గుంటూరు జిల్లాలో వినూత్నంగా కృష్ణానదిలో పడవలతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కృష్ణానదిలో చంద్రబాబు ఇంటి వెనుకున్నటువంటి కృష్ణానదిలో ఉన్నాం. ఈ కృష్ణానదిలో భారీగా అమరావతి ఇసుక పడవల అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మొత్తం 200 పడవలతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. పడవల మీద టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ర్యాలీకి సంబంధించి చంద్రబాబుకి సంఘీభావం తెలపటంలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని ఏదైతే అమరావతి ఇసుక పడవల అసోసియేషన్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఈ ర్యాలీ నిర్వహించడానికి కారణం ఏంటి? వాయిస్ ఏమంటారా? మేము 2019 నుంచి వచ్చేటప్పటికి ముందుగా ఎన్డీఏ గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మిగతా నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు సార్. మేము 2019 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చేటప్పటికెళ్ళి ఈ పడవలన్నీ కూడా ఇంత మటుకి 5 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరు సార్. ఎన్నోసార్లు ఎన్నో పథకాలు ఇచ్చాము. ఎంతోమంది దీనివల్ల ఇబ్బంది పడే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దీని వడ్డీలు కట్టలేక అప్పులు చేసి కట్టుకున్న వాళ్ళు పడవలు వచ్చేప్పటికెళ్ళి స్క్రాప్కి వేసుకున్నారు. ఎన్నో బాధలు పడ్డాము. ఆ బాధలన్నీ మాకు విముక్తి కలుగుతాయి. ఇప్పటి నుంచైనా సరే అందరికీ పని కల్పించి పడవల మీద పని చేసుకునే వాళ్ళకి, వర్కర్లు, పడవలకు కూడా అందరికి కూడా అందరూ బాగుంటారని ఇప్పటికైనా సరే ఈ గవర్నమెంట్ మాకు పని కల్పిస్తుందని కోరుకుంటూ ఇది శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందంగా మేము వచ్చేటప్పటికెళ్ళి ఈ గవర్నమెంట్ అయినా మాకు పని కల్పిస్తే మాకు త్వరగా వచ్చేటప్పటికెళ్ళి పనులు చూపించి మాకు కూడా అందరికి కూడా పని కల్పించవలసిందిగా కోరుతున్నాం సార్. చెప్పండి, ఎన్ని పడవలతో ర్యాలీ నిర్వహిస్తున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు? ప్రజెంటు వెంకటపాలెం నుంచి మన బ్యారేజీ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామండి. గత 5 సంవత్సరాలు మేము పడ్డ కష్టాలు చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యక్షంగా చూపించడం కోసం ఈ ర్యాలీలో ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరూ కొంత అమౌంట్ తీసుకొని అప్పులు తీసుకొచ్చారండి. ఈ ర్యాలీ కూడా చేస్తుంది. మా 5 సంవత్సరాల కష్టం పూర్తిగా తీరిపోవాలని చెప్పి మేము ఆశిస్తున్నామండి. సో ఇది ఇక్కడ ఏదైతే మంతెన ఆశ్రమం నుంచి కూడా ప్రకాశం బ్యారేజీ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నాం, 200 పడవలతో ర్యాలీ నిర్వహిస్తున్నాం అని చెప్తున్నారు. అలాగనే ర్యాలీలో మహిళలు కూడా పాల్గొంటున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎలాగుంది మీకు ఇప్పుడు? ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు గెలిచిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు
ఆంధ్రప్రదేశ్కి పండగ. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కలిపి చేసుకుంటున్న పండగ అది. ఈ పండగలో సెలబ్రేట్ చేసుకుంటాకి ఒకరోజైతే సరిపోదేమో. మాకు తెలిసి జూన్ 4 నుంచి కూడా చేసుకుంటూనే ఉన్నాం. ఇప్పటికీ ఇంకా ఈ ఆనందాన్ని వ్యక్తం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైపోయింది. అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు. 1000 రూపాయలు దాటితే ఉచిత వైద్యం అన్న వాళ్ళు అసలు ఆరోగ్యశ్రీనే లేకుండా చేశారు. ఎంతోమంది రోగులు ఆరోగ్యశ్రీ లేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా రాష్ట్రం పలు రకాలుగా ఇబ్బందులు పడింది. ఈరోజు బాబు గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు 4వసారి. ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ మరో సింగపూర్ కాబోతుందని ఆనందంలో మేమందరం ఉన్నాము. డెఫినెట్గా చేస్తారు. చెప్పమ్మా, మీకేమనిపిస్తుంది? రాజధాని ప్రాంతవాసిగా ఏదైతే ఎన్డీఏ కూటమి గెలిచింది, మళ్ళీ చంద్రబాబు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఎలా కనిపిస్తుంది? ఎన్డీఏ కూటమి కలిసిన తర్వాత మన రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఏర్పడుతుందేమో. ముందు యువతకి మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. భవిష్యత్తు బంగారు బాట అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను. అనుకోవడం కూడా కాదు, విశ్వసిస్తున్నాను 100%. అదండి. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే చంద్రబాబు ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రావడంతో రాజధాని ప్రాంతంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రాజధాని గత 5 ఏళ్లుగా రాజధాని ప్రాంతమైనటువంటి అమరావతి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. అయితే మళ్ళీ చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మరికొద్దిసేపట్లో చేయనున్న నేపథ్యంలో రాజధాని వాసులైనటువంటి అమరావతి ప్రాంత వాసులందరూ కూడా తమ ఆనందాన్ని ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు. 200 పడవలతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏదైతే మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు కూడా పూర్తి స్థాయిలో 200 పడవలతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. అలాగనే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ప్రకాశం బ్యారేజీ మీదుగా కేసరపల్లి ఐటీ పార్క్ వద్దకు చేరుకుంటారు. సో ఈ సమయంలోనే అక్కడ ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఈ 200 పడవలతో చంద్రబాబుకు తమ సంఘీభావం కూడా వ్యక్తం చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, కరకట్ట ప్రాంతం నుంచి. రైట్. అది ప్రతి ఒక్కరూ తమకు తగ్గ రీతిలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అటువంటి సందర్భంలో ఒక సందర్భం ఇది. అక్కడ ఇసుక పడవల అసోసియేషన్కి సంబంధించి పడవల మీద జెండాలను రెపరెపలాడుస్తూ వాళ్ళు తన అభిమానాన్ని అలాగే తమ ఆప్యాయతను తమ ప్రేమను చాటుకున్నారు. ఇటు ఇంట్రెస్టింగ్గా మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఇటు 3 పార్టీలకు సంబంధించి దాదాపుగా 163 స్థానాలంటే వండర్ అని మాట్లాడుతూ ఉంటారు సాధారణంగా. ఎందుకంటే 11 స్థానాలు మాత్రమే అక్కడ వైసీపీ సొంతం చేసుకుంది. ఆ 160కి పైగా స్థానాలు సంపాదించినప్పుడు కేబినెట్ కూర్పు అనేది కత్తి మీద సామే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదే మాట నిన్న కూడా ప్రస్తావనకు వచ్చింది. నిన్న అర్ధరాత్రి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత దాదాపు 2 గంటల ప్రాంతంలో అప్పుడు లిస్టు రిలీజ్ అయింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1 గంటన్నర 2 అంటే కనుక అంటే ఏ స్థాయిలో ఈసారి కసరత్తు చేసింది అనేది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే ఆయన కూడా ప్రమాణ స్వీకారానికి చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకుంటున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు అక్కడికి చేరుకుంటున్నారు. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు కూడా అక్కడ చేరుకోబోతున్నారు. మరికాసేపట్లో మరికొంతమంది చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, వాళ్ళందరూ అక్కడికి చేరుకుంటున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. నిమ్మల రామనాయుడు కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన కూడా అక్కడికి చేరుకున్నారు కొద్దిసేపటి క్రితం. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తొలి సంతకాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఆయన వేటి మీద, ఏ ఫైల్స్ మీద ఆయన తొలి సంతకం చేయబోతున్నారనే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం ప్రారంభమైంది. ముందుగా డిఎస్సి అలాగే పింఛన్ కి సంబంధించి రెండింటి మీద కూడా ఆయన తొలి సంతకం చేస్తారనే ప్రచారం జోరందుకుంటోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పరిటాల సునీత అలాగే పరిటాల శ్రీరామ్ వీళ్ళు కూడా అక్కడికి చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న. మిత్రులారా, ఒకవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, ఒకవైపు ఇక్కడ ఒక జనవాహిని విశేష సంఖ్యలో అద్భుతంగా సీట్లన్నీ నిండిపోయి ఎక్కడా ఖాళీ లేకుండా చాలామంది నిలబడి కనపడుతున్నారు. ఇంకా దూరం నుంచి కొన్ని వందల మంది, వేల సంఖ్యలో విచ్చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇది కరిగే కల కాదు, నిజం చేసుకుని అక్కడ ఏర్పాట్లకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతోంది. ముఖ్యంగా ప్రముఖులు చేరుకుంటున్న ఆ సందర్భం నేపథ్యంలో కార్యక్రమాల్ని వేగవంతంగా అక్కడ కొనసాగిస్తున్నారు. ఏర్పాట్లన్నీ చురుగ్గా కొనసాగిస్తున్న ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక్కసారిగా కోలాహలంగా మారిందనే చెప్పుకోవాలి. ఈసారి క్యాబినెట్కి సంబంధించి యంగ్ టీంకి ప్రాధాన్యత ఇచ్చారు. క్యాబినెట్లో చిన్న వయసుకు సంబంధించి మాట్లాడుకుంటే అందరికన్నా పిన్న వయస్కురాలు అంటూ ఉంటాం మనం సాధారణంగా.
ఇటువంటి నేపథ్యంలో 40 ఏళ్లకు సంబంధించి 40 ఏళ్ళు ఉన్న అనిత పిన్న వయస్కురాలుగా ప్రస్తుత క్యాబినెట్లో ఉండబోతున్నారు. గతంలో కూడా క్యాబినెట్లో చేస్తున్నారు. దాంతోపాటు ఇటు కీ రోల్ పోషించారనే చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాయిస్ వినిపించడంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కావచ్చు, లేకపోతే మహిళా అధ్యక్షురాలుగా కావచ్చు, తన వాయిస్ని వినిపించే ప్రయత్నం చేశారు. పాయకరావుపేట నుంచి గెలుపొందిన వంగలపూడి అనిత చంద్రబాబు క్యాబినెట్లో అతిపిన్న వయస్కురాలుగా ఉన్నారు. అలాగే చంద్రబాబు క్యాబినెట్లో 70 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాళ్ళు కూడా ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. వాళ్ళలో చంద్రబాబు, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి, ఫరూక్, వీళ్ళు ముగ్గురు కూడా 70 ఏళ్లు పైబడిన వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు 60+ విషయానికి వస్తే కనుక క్యాబినెట్ మంత్రులు 4 ఉన్నారు. 50 ఏళ్ల వయసులో ఉన్నవారు 11 మంది ఉన్నారు. చంద్రబాబు టీంలో 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్గా ఆ తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ రోహిత్ అక్కడ ఉన్న కొంతమందితో మాట్లాడారు, ఎందుకంటే కోలాహలం ఆ స్థాయిలో ఉంది. వాళ్ళ రియాక్షన్ ఏంటి అది చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నారా లోకేష్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. నేషనల్ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అలాగే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇన్ఫాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. బాలకృష్ణ కూడా క్యాబినెట్ లోకి వెళతారేమో, మంత్రి పదవి దక్కుతుందామని చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారి విజువల్స్ మనం చూస్తున్నాం. నారా లోకేష్ అక్కడికి చేరుకున్నారు. క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నారా లోకేష్. ఈ నేపథ్యంలో ఆయన కూడా అక్కడ చేరుకున్నారు. వంగలపూడి అనిత, వంగలపూడి అనిత, అలాగే అచ్చెన్నాయుడు, అలాగే బాలకృష్ణ అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ అని చెప్పుకోవాలి. ఆ రెడ్ బుక్ ఏం చేయబోతున్నారు అంశానికి సంబంధించి డిస్కషన్ స్టార్ట్ అయింది. పార్థసారథి ఆయన కూడా కొద్ది రోజుల క్రితమే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన కూడా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కట్టుబడి ఉంటామని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రీతిలోనే తమ యొక్క సేవలు ఉంటాయి. మనమంతా చూడబోతూ ఉన్నాం. ఒక నిర్మలమైనటువంటి మనస్సుతోటి, ఒక స్పష్టత కలిగినటువంటి అధికారిగా మన చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి యావత్